ముద్రగడ పద్మనాభరెడ్డి గారు అన్నంత పనిచేసిండు కదా. ఓట్లకు ముందు పవర్ సార్ను ఓడించకుంటే నా పేరునే పద్మనాభరెడ్డిగా మార్చుకుంటా అని ఎగిరెగిరి పడి సవాల్ చేసిండు. పవన్ సార్ను ఓడిలేదు కాబట్టి సవాల్ ఓడిపోయిండు. పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి. మాట తప్పే వంశం కాదు మాది అన్నట్టే పేరు మార్చుకునే తందుకు అప్లై చేసుకున్నాడు. ఇక ఇలా గవర్నమెంట్ వాళ్ళు పద్మనాభరెడ్డిగా పేరు మారినట్టు గెజిట్ ఇచ్చిర్రు. ఇప్పటి సంది ముద్రగడ పద్మనాభం గారిని పద్మనాభరెడ్డిగానే పిలవాలన్నట్టు. ఆధార్ కార్డు నుంచి పాస్పోర్టు, బ్యాంక్ ఖాతాల అన్నిట్లా ఇదే పేరు మారుతుంది. ఇక అయ్యో, పెద్ద మనిషి అన్నప్పుడు పెద్ద మనిషి వివరాలు చేయాలి గానీ ఎచ్చులకు పోయి సవాలు చేసుడెందుకు? ఇట్లా మందిలో నవ్వుల పాలే పేర్లు మార్చుకునేందుకు? ఇప్పుడు ఈ పెద్ద మనిషి పేరు మార్చుకోకుంటే ఎవరన్నా ఏమన్నా అనేటోలేనా? ఆయన పాపాన ఆయనే పోతాడు తీరని సప్పుడు చేయకనే ఊకుందరు. కానీ ఈయన రేషానికి పోయి ఇట్లా పేరు మార్చుకొని పెద్దరికం నిలబెట్టుకున్నా అనిపించుకుంటుండు. కానీ ఆయన పేరు మార్చుకుంటే ఎవరికి ఫాయిదా, మార్చుకోకుంటే ఎవరికి నష్టము? ఏదైనా రాజకీయం గురించి ఎవరికి అర్థం కాదని అంటారు. పద్మనాభం గారు ఆగం పాలిటిక్స్ గురించి ఎరికైన వాళ్ళు.